36వ రోజు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములు జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే భగవంతుడు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ ఈ కాండలు నిన్నటితో పూర్తి చేయించాడు. ఇవాళ మనం యుద్ధకాండలోకి ప్రవేశిస్తున్నాం. యుద్ధకాండలోకి ఇంకా ప్రవేశించినటువంటి రోజునే రావణాసురుడు చూస్తే యథార్థానికి చాలా బాధపడాలి. అప్పుడే పట్టాభిషేకానికి పందిర్లు సిద్ధమైపోతున్నాయి. అంటే రావణుడు నిహతుడైపోవడం అనేటటువంటిది అంత ఖచ్చితంగా భావించడం, రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపముల యందు అంత విశ్వాసం. నిన్నటి రోజు సుందరకాండని పూర్తి చేస్తూ స్వామి హనుమ ఒక మాట అంటారు. తతోమయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామశాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటారు. నేను నా వాక్కుల చేత శోకమును పొందినటువంటి సీతమ్మ తల్లిని ఊరడిల్ల చేసి మళ్ళీ ఆనందమును పొందేటట్టుగా చేశాను. కేవలము నీవు శోకిస్తోందని మాత్రమే సీతమ్మ తల్లి శోకిస్తోంది అని తప్ప ఆ తల్లి ఊరడిల్లినటువంటి మనస్సుతో ఉన్నది అన్న మాట స్వామి హనుమ చెప్పి సీతారాములిద్దరికీ కూడా ఆనందాన్ని కల్పించినటువంటి ఘట్టంతో సుందరకాండ పూర్తవుతుంది. యుద్ధకాండ ప్రారంభంలో ఆ హనుమ చెప్పినటువంటి మాటలను విన్నటువంటి వారై రామచంద్రమూర్తి ఎంతగానో ఆనందించి ఒక మాట అంటారు. హనుమా, నువ్వు చేసినటువంటి కార్యము సామాన్యమైనటువంటి కార్యం కాదు. ఎందుచేత అంటే ఒకటి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి వెళ్ళడం అనేటటువంటిది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించరానటువంటి పని. అటువంటి పని ఒకవేళ చేద్దామని ఎవరైనా సంకల్పం చేసినా 100 యోజనముల సముద్రాన్ని దాటడం కష్టం. అటువంటి సముద్రాన్ని గడచి కాంచన లంకాపట్టణంలోకి ప్రవేశించి అన్ని కోట్ల మంది రాక్షసుల చేత 10 తలలు కలిగినటువంటి క్రూరుడైన రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకాపట్టణంలో ప్రవేశించి సీతమ్మ తల్లి దర్శనం చేసి ఏ విధమైనటువంటి అవమానమును పొందకుండా ప్రభువు చెప్పినటువంటి కార్యం కన్నా ఇతోధికంగా ఎక్కువగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ లంకాపట్టణాన్నంతటినీ కాల్చి అక్కడ ఉండేటటువంటి అనేక ప్రాసాదములను, హర్మ్యములను, వనములను భంజించి రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపములేమిటో ఒక్కసారి అక్కడ ఆవిష్కరించి రావణాసురుడికి చెప్పవలసినటువంటి మంచి మాటలు 4 చెప్పి నిన్ను ఎవ్వరూ పట్టలేనటువంటి స్థితిలో క్షేమంగా ఏ అవమానం పొందకుండా తిరిగి రావడం అనేటటువంటిది సామాన్యమైన పని కాదు. ఇంత గొప్ప పని చేసినటువంటి వాడివి నువ్వు. సాధారణంగా సేవకులు అనేటటువంటి వారు 3 రకాలుగా ఉంటారు అంటారు రామచంద్రమూర్తి ఇక్కడ. ఒకటి, ప్రభువు చెప్పినటువంటి పని కన్నా తనలో ఉన్న సమర్థత చేత మరింత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి సేవకుడు. రెండవ వారు ప్రభువు ఏ పని చెప్పారో ఆ పని చెయ్యడానికి కావలసిన సామర్థ్యం ఉన్నవారు కాబట్టి ఆ పనిని మాత్రం చేసి అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కాబట్టి మనకెందుకని ఆ పని చెయ్యకుండా ఎంత చెప్పారో అంత మాత్రం చేసి తిరిగి వచ్చేటటువంటి వారు మధ్యములు. తనకి సమర్థత ఉన్నా నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు యొక్క కార్యక్రమాన్ని చెయ్యని వాడెవడుంటాడో వాడు అధముడైన సేవకుడు. నువ్వు ఇవాళ ఉత్తముడైనటువంటి సేవకుడిగా నిన్ను నీవు నిరూపించుకున్నావు. ఎందుచేత కేవలము సీతాదర్శనం ఒక్కటి మాత్రమే నీకు చెప్తే సీతాదర్శనముతో పాటుగా సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడంతో పాటుగా ఆ లంకాపట్టణంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ప్రాసాదములను, ఇతరమైనటువంటి గృహములను నువ్వు భంజించి ఆ లంకని కాల్చి రాక్షసులలో భయాన్ని కల్పించి రావణాసురుడి యొక్క కుమారుణ్ణి నిహతుణ్ణి చేసి కొన్ని లక్షల మంది రాక్షసుల్ని సంహరించి
మళ్ళీ అనాయాసంగా తిరిగి ఇవలి ఒడ్డుకి చేరగలిగావు. అందుచేత నువ్వు ఉత్తముడైనటువంటి సేవకుడివి. సేవకుణ్ణి అభినందించేటప్పుడు ఒక నియమం ఉంది. ఏదైనా పని యజమాని సేవకుడికి చెప్పినప్పుడు మొదట పొగడకూడదు. మొట్టమొదట పని అప్పచెప్పి పని జరుగుతున్నప్పుడు కానీ పని మధ్యలో కానీ సేవకుణ్ణి పొగడవద్దు అని నీతిశాస్త్రం. పని అయిపోయి తిరిగి వచ్చిన తరువాత మాత్రమే సేవకుణ్ణి యజమాని పొగడాలి. అందుచేత ఆ పనిని ముగించుకుని వచ్చినటువంటి మహానుభావుడు కనుక స్వామి హనుమని కీర్తించిన వారై, దీని వెనక ఇంకొక గొప్ప పని చేశావయ్యా హనుమా, శోకతప్త అయినటువంటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి నా క్షేమ వార్త సీతమ్మకి చెప్పి సీతమ్మ మనస్సులో ఉన్నటువంటి దైన్యాన్ని దుఃఖాన్ని తొలగించి మళ్ళీ ఆవిడ సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. అదేవిధంగా సీతమ్మ తల్లి యొక్క జాడ తెలియకపోవడం వల్ల ప్రాణాలు విడిచిపెట్టడానికి సిద్ధపడిపోతున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయానా అన్నంతగా దుఃఖాన్ని పొందిన నన్ను ఊరడిల్లింపచేసి మళ్ళీ వచ్చి నాకు సీతమ్మ వార్త చెప్పావు. అటు సీతమ్మకి సంతోషాన్ని ఇచ్చావు, ఇటు నాకు సంతోషాన్ని ఇచ్చావు. నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇవాళ యథాతథంగా నీకివ్వడానికి నా దగ్గర ఏ విధమైనటువంటి వస్తువు లేదు. నీకు నిన్ను ఆనంద పెట్టగలిగినటువంటి వస్తువు ఇవాళ ఇవ్వడానికి నా దగ్గర ఏ బహుమతి లేదు. అందుకని నేనేమివ్వగలను? నా దగ్గర ఉన్నది నా దేహమనబడేటటువంటిది ఒక్కటే ఉంది. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి. అందుకని నేనేమివ్వగలను? ఒక్కసారి నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను. హనుమా దగ్గరకు రా అని ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్యం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యముపాగతం. హనుమని దగ్గరికి తీసుకుని గట్టిగా బిగియార కౌగిలించుకున్నారు. అయితే మనకి ఒక మాట అనిపిస్తుంది, అంత గొప్ప పని చేసి వచ్చారు కదా, హనుమని రామచంద్రమూర్తి కౌగిలించుకుంటే సరిపోతుందా? అది సరిపోయేటటువంటి కానుక అది. నిజంగా ఎంత కష్టపడ్డాడు మహానుభావుడు. అటువంటి హనుమకి ఇంత చిన్న కానుకతో సరిపెట్టడమా అనిపిస్తుంది. కానీ యథార్థమునకు ఇంకా ప్రపంచంలో అటువంటి కానుక వేరొకటి లేదు. ఎందుచేత అన్నమాచార్య స్వామి ఒక మాట అంటారు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొగలువాడితడు అని. భగవానుడు ఆయన జలధి కన్యాపాంగ లలితేక్షణములోన కలసి వెలగచునున్న తజ్జలంబితడు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై అఖిల భూతములలోన తా పొగలువాడితడు అని. ఈయనే అదిగో ఆ వెంకటాచలం మీద వెంకటాద్రినాథుడై కూర్చునున్నాడు అంటారు. ఆ రాముడికి వెంకటాచలపతికి అభేదం కదా. ఈ భూతములన్నీ ఉన్నాయి అనడానికి ఏది గుర్తు? లోపల స్వామి ఉంటేనే మనం ఉంటాం. అటువంటి పరమాత్మ చేత ఈ ప్రపంచమంతా వ్యాపింపబడి ఉంది. విష్ణువు అన్న పదానికి అర్థం ఏమిటంటే వ్యాపించినవాడు అని అర్థం. శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఇక్కడ అంతటా నిండి నిబిడీకృతమై ఉంటారు. ఆయన లేని పదార్థం ఉండదు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి. అందుకని అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ ఆనాడు బాలకాండలో ఏ తస్మిన్ అంతరే విష్ణు రూపజాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి. ఒక పట్టుబట్ట కట్టుకుని శంఖచక్ర గదాపద్మములతో వచ్చి అక్కడ నిలబడి ఒక ప్రతిజ్ఞ చేశారు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అని. క్రూరుడైన రావణాసురుణ్ణి సంహరించడం కోసం మళ్లీ మనుష్యులలో తమ యొక్క గొప్పతనాన్ని తాము గుర్తించడానికి వీలుగా 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని నేను రాజునై పరిపాలిస్తాను అని ఆనాడు ప్రతిజ్ఞ చేశారు. అందుకని రావణ వధ కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అది నిర్వివాదాంశం. ఎందుకంటే బాలకాండలో చూపించారు. అయితే నరుడిగా నటిస్తున్నాడు, నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. కానీ అంశ మాత్రం విష్ణు అంశ. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఇవాళ ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి రూపంతో ఎదట ఉన్నారు. ఆ రాముని యొక్క దివ్య సౌందర్యం ఏమిటో హనుమ సుందరకాండలో చెప్పారు. ఆపాదమస్తకం వర్ణించి చెప్పారు.
కేవలం పైకి అందంగా ఉంటే సరిపోదు. కొంతమందికి అందంగా ఉండడం అనేటటువంటిది సమాజాన్ని నాశనం చెయ్యడానికి ఒక వస్తువుగా ఉపకరిస్తుంది. కానీ తాను పైకి అందముగా ఉండడమే కాకుండా ఆంతరమునందు కూడా సౌందర్యం ఉండడం, ఆంతరమునందు కూడా సకల జగత్తుని రక్షించాలనేటటువంటి భావన ఉండడం, ఒక అమ్మ బిడ్డన్ని రక్షించుకోవాలనేటటువంటి వాత్సల్యంతో కూడిన భావన లాంటి సౌందర్యం. అందుచేతనే రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అన్నారు కదా స్వామి హనుమ. అందుచేత అటువంటి రామచంద్రమూర్తి అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపములు పొంది నిలబడినటువంటి రామచంద్రమూర్తి హనుమని దగ్గరికి పిలిచి బిగియార కౌగిలించుకోవడం అంటే అది అందరికీ దక్కేటటువంటి అదృష్టమా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం వెంకటాచలం వెళ్ళి ఇలా ఒక్క లిప్త కాలం ఆయన్ని ఇలా చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తేనే పొంగిపోతాం. ఒక రోజున అనుకోకుండా నిజంగా వెంకటేశ్వర స్వామి వారి గభాలన మన ఇంటికి వచ్చి ఓయ్ కోటేశ్వరరావు అని గభాలన కౌగిలించుకున్నారనుకోండి, ఎంత పొంగిపోతాం. అది అనిర్వచనీయం. అది నోటి వెంట ఇంకా చెప్పగలం అసలు ఆ భావన ఎంత తాదాత్మ్యత. అందుకని దాన్ని తట్టుకునేటటువంటి శక్తి, అర్హత, అదృష్టము కూడా ఉండాలి. అది అందరూ తట్టుకోగలరా? అందరూ నిలబెట్టుకోగలరా? అందరూ నిలబెట్టుకోలేరు. ఒక్కసారి ఆయన దివ్యమంగళ విగ్రహం కాని దర్శనం అయిందా, ధృతరాష్ట్రుడంతటి వాడు నీ స్వరూపాన్ని చూసిన ఈ కన్నులతో వేరొకటి చూడలేను, నాకు తీసేసేయి దృష్టి అన్నాడు. అందుచేత అంత దివ్యమంగళ విగ్రహం రామచంద్రమూర్తి. పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆ కౌగిలిలో లక్ష్మీదేవి కూడా అన్ని వేళలా ఆ పరిష్వంగ సుఖాన్ని అనుభవిస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్నారు పోతన గారు భాగవతంలో. అందుకని లక్ష్మీదేవి కూడా అటువంటి అదృష్టాన్ని పొందిందో పొందలేదో స్వామి హనుమ పొందారు. ఆ రోజున రావయ్యా హనుమ అని పిలిచి గాఢాలింగనం చేసుకుంటే సుగ్రీవుడు పొందలేదు ఇటువంటి ఆలింగన సౌఖ్యాన్ని. కొన్ని కోట్ల 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 వానరములలో ఒక్క హనుమ మాత్రమే పొందగలిగారు ఈ అదృష్టాన్ని. పొందిన తరువాత సీతమ్మ తల్లి జాడ తెలిసిందని మురిసిపోతున్న రామచంద్రమూర్తి ఒక్కసారి కొద్దిగా నిరుత్సాహమునకు గురవుతారు. అంతా బాగుంది కానీ హనుమ, ఆ 100 యోజనముల సముద్రం విషయం జ్ఞాపకం వచ్చేసరికి కించిత్ ఖేదంగా ఉందయా. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెడతారు? ఇందులో మనకున్నటువంటి ఈ వానర సమూహంతో మనం దాటి ఎలా వెళ్ళగలుగుతాం? ఆ సముద్రం శతయోజన విస్తీర్ణం కదా. అందులో క్రూరులైనటువంటి రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు, జలజంతువులు ఎన్నో ఉన్నాయి కదా. మనం ఎలా దాన్ని దాటి వెడతాం? ఎలా లంకాపట్టణాన్ని చేరుకుంటాం అని ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు మిత్రవాక్యంగా ఒక మాట చెప్తాడు. రామా, నువ్వు శోకాన్ని పొందకు. నీకు ఉన్నటువంటి ఉత్సాహము, నీకున్నటువంటి పౌరుష ప్రతాపములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే కోదండం ధరించి నిలబడిన నాడు నీ ముందు నిలబడగలిగినటువంటి మొనగాడెవ్వడు? నువ్వు సమస్త బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి వాడివి. నువ్వు కనుసన్న చేస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది. అందుచేత ఒక్కసారి వానర సైన్యం కాని సముద్రాన్ని దాటి లంకాపట్టణంలో అడుగు పెట్టిందా రావణుడు నిహతుడైపోయాడని గుర్తి. ఇక వాడు బ్రతికొండడు. అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగా అన్న విషయం మీద నీ దృష్టికోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి అంటే ఉత్సాహం పొందారు రామచంద్రమూర్తి. ఆయన అన్నారు, నిజమే, నేను తలుచుకుంటే నా తపశ్శక్తి చేత ఈ వానరులందరినీ దాటిస్తాను. ఏమి దాటించలేరా మహానుభావుడు? ఆయన తలుచుకుంటే ఏది చెయ్యలేరు కనుక. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రవణపాలితాం అని కదా హనుమ బయలుదేరారు. నా శక్తి, నా వెనక రామచంద్రమూర్తి ఉండి నడిపిస్తే ఈ సముద్రాన్ని దాటి వెడతానన్నారు. అటువంటిది హనుమనే పంపగలిగినటువంటి ఆ శక్తి ఇన్ని కోట్ల వానరములను పంపలేదా? పంపగలదు. అందుచేత నేను పంపగలను అన్నారు. కాదు కాదు, నేను తలుచుకుంటే నా అస్త్రప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింపచేసేస్తాను. అందుచేత తప్పకుండా మనం సముద్రాన్ని దాటతాం అని ఒక్కసారి హనుమ వంక తిరిగి, నాయనా హనుమ,
ఒక్కసారి ఆ లంకాపట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పవలసింది. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది, ద్వారములు ఎలా ఉంటాయి, దుర్గములు ఎలా ఉంటాయి, నాకు ఒక్కసారి చెప్పమన్నారు. అంటే హనుమ రామచంద్రమూర్తికి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు. అది సామాన్యమైనటువంటి లంక కాదు, కాంచన లంక. ఆ 100 యోజనల సముద్రాన్ని దాటి వెడితే త్రికూట పర్వత శిఖరముల మధ్యలో ఉంటుంది. అది శత్రుదుర్భేజ్యమైనటువంటిది. దేవదానవులు కూడా దాన్ని ఆక్రమించలేరు. ఎందుచేతనంటే 100 యోజనముల సముద్రాన్ని దాటడమే చాలా కష్టం. అందులో పెద్ద పెద్ద మొసళ్ళు, తిమింగలాలు, రాక్షసులు, పాములు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళినా త్రికూటాచాల పర్వత శిఖరముల మీదకి ఎక్కడానికి ఏ విధమైనటువంటి అవకాశము ఉండదు. పైగా ఆ లంకాపట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక విశాలమైనటువంటి అగట్టని నిర్మించారు. దాని మీద 4 వైపులా 4 వంతెనలుంటాయి. ఈ వంతెనల మీద సర్వకాలముల యందు కొన్ని వందల శతఘ్నులు సిద్ధం చేయబడి ఉంటాయి. శత్రు సైనికులు ఎవరైనా లంకాపట్టణంలో ప్రవేశిస్తున్నారని తెలియగానే ఆ సేతువులు ఏవైతే ఉన్నాయో ఆ దాటడం కోసం నిర్మింపబడినటువంటి వంతెనల దగ్గరున్న ద్వారాల్ని మూసేస్తారు. మూసేసి రాక్షసులు ఆ శతఘ్నులలోంచి వర్షాన్ని కురిపిస్తారు. అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆయుధాలు మీద పడుతుంటే సైన్యం తట్టుకోవడం చాలా కష్టం. దానితో పాటుగా దానికి 4 దుర్గాలున్నాయి. అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గము అని పేరు, నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీ దుర్గము అని పేరు, అలాగే పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గము అని పేరు, కృత్రిమంగా నిర్మింపబడినటువంటి దుర్గానికి కృత్రిమ దుర్గము అని పేరు. లంకాపట్టణము 4 దుర్గములతోటి శోభిల్లుతోంది. దానికి 4 ద్వారాలున్నాయి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 వైపులా 4 ద్వారాలు. తూర్పున ఉన్న ద్వారం దగ్గర 10,000 మంది రాక్షసులు సర్వకాలములయందు పహరాహుషారంటూ ఆయుధాల్ని పట్టుకుని, విచ్చుకత్తులు పట్టుకుని గుర్రాల మీద, ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తుంటారు. అంతకి 10 రెట్లు అంటే 1,00,000 మంది సైనికులు దక్షిణ ద్వారాన్ని కాపు కాస్తూ ఉంటారు. అంతకన్నా బలాఢ్యులైనటువంటి వీరులు ఇంకొక 10 రెట్లు అంటే 10 లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తుంటారు. ఇంకొక 10 రెట్లు అంటే 1,00,00,000 మంది సైనికులు అటువైపు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తూ ఉంటారు. 4 ద్వారములు దుర్భేజ్యములుంటాయి. రావణాసురుడు సర్వకాలముల యందు కూడా సైన్యాన్ని అప్రమత్తం చేసి యుద్ధానికని ఉత్సాహభరితుడై ఉంటాడు. ఆ రాక్షసులకి యుద్ధం చెయ్యడం అంటే మహాప్రీతిదాయకమైనటువంటి విషయం. రాజద్వారములకు భయంకరమైనటువంటి ఇనప గడియలు, పరిగలు బిగించి ఉంటాయి. ఆ లంకాపట్టణాన్ని చేరుకుని యుద్ధం చెయ్యడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ప్రభో రామచంద్ర, మీకది పెద్ద విషయం ఏం కాదు. మీరు కానీ ఆజ్ఞాపిస్తే ఒక్క సుషేనుడు, ఒక్క గంధమాదనుడు, ఒక్క నీలుడు, ఒక్క నలుడు, ఒక్క ద్వివిధుడు, ఒక మైందుడు, ఒక సుగ్రీవుడు, ఒక అంగదుడు లంకాపట్టణాన్ని సర్వనాశనం చేసేస్తారు, చూర్ణం చేస్తారు. అందుచేత బెంగపెట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. నేనొక్కడనే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మొత్తం రాక్షస సైన్యంలో 1 వంతు సైన్యాన్ని నాశనం చేశాను. ఉన్నటువంటి అనేక వంతెనలలో 1 వంతెనని పూర్తిగా విరగ్గొట్టేశాను. అనేక ప్రాసాదాల్ని, హర్మ్యాల్ని విరగ్గొట్టాను. ప్రస్తుతం లంక అంతా కూడా చెదిరిపోయినటువంటి శోభతో ఉంది. రాక్షసులందరూ ప్రస్తుతం ఉద్విగ్నులై ఉన్నారు. ఇటువంటి సమయంలో మనం సముద్రం దాటి రాక్షసుల మీద యుద్ధం చెయ్యడానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను. అంటే సుగ్రీవుడు అన్నాడు, నాకు అన్ని శుభనిమిత్తములు కనపడుతున్నాయి, నా మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతోంది. మనం కాని సముద్రాన్ని సేతువు కట్టి దాటేశామా ఇంకా రావణుడు నిహతుడైపోయినట్టే, సీతమ్మని తీసుకొచ్చేసినట్టే, పట్టాభిషేకం పూర్తయిపోయినట్టే. అందుకని రామా ఆలోచించద్దు, మంచి ముహూర్త నిర్ణయం చెయ్యండి, మనం బయలుదేరదామన్నాడు. ఇక్కడ చాలా మంది పాపం ఇవాళ రేపు రామాయణం అంటే ఎలా అయిపోయిందంటే, రామచంద్రమూర్తికి ఆ మాత్రం శాస్త్రం తెలియక ఎవన్నో పిలిచి ముహూర్తం పెట్టించుకున్నాడని రకరకాల వాదనలు బయలుదేరాయి. రామచంద్రమూర్తి సర్వశాస్త్ర విశారదుడు, ఆయనకి తెలియని విషయాలు లేవు. మీరు విన్నారు కదా, పర్ణశాల కడితే ఆ పర్ణశాల లోపలికి వెళ్ళిన తరువాత చెయ్యవలసినటువంటి సమస్త దేవతా పూజ దగ్గర నుంచి గృహప్రవేశం సమయంలో చేయవలసినటువంటి సమస్తమైన కార్యక్రమాల దగ్గర నుంచి నిత్యాగ్నిహోత్రీకుడై సమస్త దేవతారాధనకి సంబంధించినటువంటి మంత్రములు కూడా ఆయనకి తెలుసు. అందుచేత
ఆయన అన్నారు, అస్మిన్ ముహూర్తే సుగ్రీవ ప్రయాణమభిరోచయే యుక్తో ముహూర్తో విజయ ప్రాప్తో మధ్యం దివాకర. మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశానికి మధ్యలో ఉన్నాడు, మధ్యందిన మార్తాండబింబమై ప్రకాశిస్తున్నాడు. ఇది ఇవాల్టి రోజున విశాఖ నక్షత్రం ఉంది. ఈ విశాఖ నక్షత్రం అంటే ఆ రోజున రాముడు బయలుదేరేసరికి ఇక్ష్వాకు వంశీయులకు అందరికీ కూడా నక్షత్రం విశాఖ. మూలా నక్షత్రం రాక్షసుల నక్షత్రం. అందుకని విశాఖ నక్షత్రం మా ఇక్ష్వాకు వంశీయులది. విశేషించి నా నక్షత్రానికి ఇవాళ ఉన్నటువంటి నక్షత్రం అయినటువంటి విశాఖ సాధనతార అవుతుంది. మళ్ళీ రేపటి రోజున వచ్చేటటువంటి హస్తా నక్షత్రం నిషిద్ధం, అందుచేత ప్రయాణం చెయ్యకూడదు. ఇవాళ మిట్ట మధ్యాహ్నం వేళ ముహూర్తం చాలా బాగుంది కనుక దీన్ని విజయము అని పిలుస్తారు ఈ ముహూర్తాన్ని. కాబట్టి వెంటనే ఉత్తర క్షణం మనం బయలుదేరి సైన్యాన్ని తీసుకుని వెడదామన్నారు. ఈ మాట వినగానే అక్కడ ఉన్న వానరములన్నీ మహాసంతోషాన్ని పొందేసి జై రామ జై జయ రామ, బయలుదేరిపోదాం, లంక చేరిపోదాం, రావణుణ్ణి సంహరించేద్దామని. అవి ఏం అంకెకి సంఖ్యకి అందే వానరాలా, కొన్ని కోట్ల 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 వానరాలు. ఈ వానరాలన్నీ కలిసి బయలుదేరుతున్నాయి. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఒక మాట చెప్పారు. వృద్ధులైనటువంటి వారు, శరీరంలో శక్తి లేనటువంటి వారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు ఇటువంటి వానరములను తీసుకొని రావద్దు. మనం తీర్థయాత్ర వేసే ముందు ఓ మాట చెప్తుంటాం, అమ్మో ఏమండి తట్టుకోగలరో లేరో, బాగా పెద్దవారైతే వద్దులేండి అంటుంటాం కదా. అలా అంతంత నీరసపడిన వారైతే వద్దు. ఎందుచేత అంటే లంకాపట్టణాన్ని చేరడానికి ముందు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళాలి. పైగా సేతుబంధనం జరగాలి. ఆయనకి తెలియనటువంటి రహస్యమే ఉంటుంది మహానుభావుడికి, ఆయనకి తెలుసు సేతుబంధనం జరుగుతుందని. అందుచేత అటువంటి వానరములు మాత్రం రావద్దు. ఉత్సాహభరితమైనటువంటి వానరములు, శక్తి కలిగినటువంటి వానరములు బయలుదేరండి అన్నారు. అనగానే కొన్ని కోట్లు బయలుదేరారు. రామచంద్రమూర్తి ఆజ్ఞాపించారు. ఈ వానరములన్నీ కదిలి వెడుతుండగా మొట్టమొదట నీలుడు వెళ్ళాలి. ఆయనతో పాటుగా 1,00,000 మంది వానరములు వెళ్ళాలి. వాళ్ళు విశేషమైన బలం కలిగిన వానరాలవ్వాలి. ఈ వానరాలన్నీ రావడానికి కావలసినటువంటి త్రోవ వాళ్ళు నిర్ణయం చెయ్యాలి. ఈ వానరాలన్నీ నడిచి వెళ్ళడానికి అనువైన రీతిలో రహదారి నిర్మాణం జరగాలి. వీళ్ళు ఎక్కడ ఎన్ని గంటల ప్రయాణం చేసి ఎక్కడికి రావాలి, ఎక్కడ నిలబడాలి, అప్పుడే ఉందిలా ఉంది బహుశా ఈ ప్లానింగ్. రామచంద్రమూర్తి యొక్క ప్రణాళికా నిర్మాణం అంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి. సమర్థుడైన వాడు తీర్థయాత్రకి తీసుకెడితే ఇన్ని గంటలకు బయలుదేరుతాం, ఇన్ని గంటలకి చేరుతాం, ఇన్ని గంటలకి స్నానం చేస్తాం, ఇన్ని గంటలకి క్యూలోకి ఎడతాం, ఇన్ని గంటలకి సుప్రభాతం చేసుకుంటాం. అలా ప్రణాళిక వేసినట్టు ఇక్కడ నుంచి ఇన్ని గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తరువాత వాళ్ళు బడలిపోతారు. వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి చక్కటి నీడనిచ్చేటటువంటి వృక్ష సముదాయం ఉండాలి. తాగడానికి మంచి నీరు దొరకాలి. వీళ్ళు తినడానికి కావలసినటువంటి తేనె దొరకాలి. ఒకళ్ళ ఇద్దరా పట్టుకెళ్ళడానికి, అందుకని కావలసినన్ని పళ్ళు దొరకాలి. అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సేన అంతా కదిలి వెడుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు వీళ్ళు ముగ్గురు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. రేపటి రోజున మనం ఊరిరిగింపుగా వస్తాం పట్టాభిషేకానికి, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి అక్కడి నుంచి వస్తాం. పట్టాభిషేకానికి లేదా పెళ్ళవుతున్నప్పుడు ఊరేగింపుగా బయలుదేరేటప్పుడు ఊరేగింపుకు ముందు పెద్దలైన వారు నడవాలి. అందుకని ఆ రోజున మా దొరగారు లాంటి వారు ముందు నడుస్తారు. ఆ వెనకాతల ఆ వేదాధ్యయనం చేస్తూ వేద పండితులు నడుస్తారు. ఆ వెనకాతల కలశలు పట్టుకుని అభిషేకం చెయ్యవలసిన కలశలతో గృహస్థులు నడుస్తారు. వారి వెనక వారి భార్యలు చేతుల్లో పసుపు, కుంకం, పువ్వులు మొదలైనటువంటి అభిషేక సామాగ్రి పట్టుకుని, ఆ పసుపు కుంకాలకి సంబంధించిన ఐదోతనానికి సంబంధించిన సామాగ్రి పట్టుకుని వారు నడుస్తారు. రేపో ఎల్లుండో గోపాలకృష్ణ గారు అనౌన్స్ చేస్తారు, పట్టు పరికిణి, పట్టు జాకెట్టు, పట్టు ఓణి, లేదా కనీసం పట్టు పరికిణి కట్టుకుని జాకెట్టు ఓణి వేసుకునే అలవాటున్న కన్నె పిల్లలైతేనే, అవేవో అంటారే ప్యాంట్లును లాల్చీలు, ఆ అలవాట్లున్నవి కుదరవు. అందుకని అలా వేసుకుని వస్తామన్న కన్నె పిల్లలైతేనే ఈ మాటల జీవితంలో పట్టాభిషేకంలో నడవడం అంటే రామచంద్రమూర్తికి ముందు. అందుకని అలా వస్తామన్న వాళ్ళ పేర్లు గోపాలకృష్ణ గారు తీసుకుంటారు. వారి వెనకాతల ఆ కన్నె పిల్లలు నడుస్తారు. ఆ వెనక మధ్యలో రామచంద్రమూర్తి యొక్క రథం వెడుతుంది. ఆ వెనకాతల మళ్ళీ కొంతమంది ఇతరులు మిగిలినటువంటి భక్తులందరూ వెనకుంటారు.
రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని అందరూ పలుకుతుంటారు. పెద్ద ఊరేగింపు. మళ్ళీ చివర వెనకాతల కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. ఊరేగింపుకు ముందు వెనక కూడా ఉండాలి పెద్దలు. అందుకని వెనక కొంతమంది పెద్దలు ఉంటారు. ఈ ఊరేగింపు అంతా బయలుదేరి మళ్ళీ అలా ఒక్కసారి ఆ ఓవర్ బ్రిడ్జి మించి దిగి ఇలా ఒక్కసారి అయోధ్యలో ప్రవేశించినట్టు దేవాలయంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత స్వామిని ఎదుర్కోలు చెప్పి తీసుకెడతారు. అప్పుడు దీనికి ఎవరైతే ఆర్జిత సేవా గృహస్థులు ఉన్నారో వారందరూ వెళ్లి పీటల మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత పట్టాభిషేకం ప్రారంభం అవుతుంది. సరే, వానరులు యుద్ధానికి బయలుదేరడంలోంచి పట్టాభిషేకంలోకి వచ్చాం మనం. ఆ వానరుల్ని బయలుదేరి తీస్తూ స్వామి రామచంద్రమూర్తి అంటారు, ముందు గజుడు, గవయుడు, గవాక్షుడు వీళ్ళు నడవాలి. ఆ వానర సైన్యానికి కుడి పక్కనంతా వృషభుడు చూస్తూ ఆయన రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానర సైన్యంతో ఆయన రక్షించాలి. అలాగే అమ్మా, పిల్లల్ని ముందుకు తీసుకొచ్చి అల్లరి చేయించద్దు. పిల్లలు కూర్చోరు కాబట్టి మీరు ఆ పిల్లల్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోండి. ఎందుకమ్మా పిల్లల్ని తీసుకుని ముందుకు వస్తారు ఎదురుగుండా? అందుచేత ఆ వచ్చేటప్పుడు కుడి చేతి పక్కన వృషభుడు ఉండాలి, ఎడమ చేతి పక్కన గంధమాదనుడు ఉండాలి. ఆ వెనకాతల ఉండేటటువంటి వాళ్ళు వేగదర్శి మొదలైనటువంటి కొన్ని లక్షల మంది వానరుల్ని వెంట పెట్టుకుని వానర సైన్యాన్ని రక్షించగలిగినటువంటి వారు రావాలి. వీరు వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో తాగేటటువంటి ఉదకం కలిగినటువంటి నీటి సరస్సులుంటాయి. అటువంటి సరస్సుల్ని, సరోవరాల్ని, అటువంటి వాటిని పాడు చేస్తారు శత్రువులు. ఆ నీటిని తాగడం చేత విషపూరితమైనటువంటి జలాలు తాగితే వానరులందరూ కూడా శరీరాల్ని విడిచిపెట్టేటటువంటి ఉపద్రవం ఏర్పడచ్చు. అందుకని చాలా ముందుగానే వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి కాని సరస్సులకి కాని ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. కాపలా కాసి ఎవ్వరికి ఏ ప్రమాదము అపకారము జరగకుండా రక్షణ చేస్తుండాలి. ముందు నీలుడు నడవాలి అని స్వామి ఇన్ని చెప్పి ఆ సైన్యానికి మధ్య భాగంలో స్వామి హనుమ యొక్క భుజాల మీద కూర్చుని నేను బయలుదేరుతాను. నేనంటే రామచంద్రమూర్తి. ఆ పక్కన యువరాజు అంగదుని యొక్క భుజాల మీద నా తమ్ముడైనటువంటి లక్ష్మణమూర్తి బయలుదేరుతారు. రామలక్ష్మణులిద్దరూ అలా సైన్యానికి మధ్య భాగంలో ఉంటారు. జాంబవంతుడు మొదలైనటువంటి వృద్ధులు అన్ని వేపులా వానర సైన్యాన్ని అంతటి రక్షిస్తుండాలి. రక్షించగా బయలుదేరి ఈ వానర సైన్యం వెళ్ళాలి అని నిమంత్రించారు. అంత వానర సైన్యం అంతా ఒక్కసారి బయలుదేరింది. ఇంకా ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇన్ని కోట్ల వానర సైన్యం ఒక్కసారి బయలుదేరిందిట. అంతే, ఇంకా వాళ్ళకి ఎంత ఆనందమో చెప్పలేను. కొంతమంది ఆ వెనక నడవండ్రా అంటే వెనక నడవకుండా ముందుకొచ్చేవాళ్ళు కొంతమంది. రాముడి చుట్టూ ఉండి రాముడి పక్కన నడుస్తున్న వాళ్ళందరూ రాముడు వినాలని వాళ్ళ సంతోషం. ఒరే చూడరా, లంకకెళ్ళగానే ఏం చేస్తానో రావణాసుడి సంగతి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే ప్రతాపాలు చెప్తూ, నేనంటే మాటలు అనుకుంటున్నావా, ఒక్క గుద్దునంటే తలకాయలు విరిగిపోతాయి రా, చూడరా నా కండ అని రామచంద్రమూర్తికి వినపడేటట్టుగా పెద్ద పెద్ద కేకలేస్తున్నారట. ఇందులో బలం కలిగినటువంటి వాళ్ళు గబగబా నడిచేస్తూ ముందు కొంచెం బలహీనంగా మెల్లిగా నడుస్తున్న వాళ్ళని అంతకే నడవేమిటి అని ఎత్తి కింద పారేస్తున్నారట. కొంతమంది తొందరగా వెళ్ళిపోదామని ఇలా వెళ్ళవలసిన వాళ్ళు అలా పర్వతాలకు వచ్చేస్తున్నారట. కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నట్టు వెళ్ళొచ్చు కదా, బాగా పువ్వులు పూసిన చెట్లు కనపడితే ఆ చెట్లు పీకేసి గొడుగుల్లో వాటిని అట్టుకుని వచ్చేస్తున్నారట. అరణ్యమే కదిలి వెళ్ళిపోతోందా అనిపించింది. అంత పటాటోపంగా, అంత సంతోషంగా రామచంద్ర ప్రభువుకి జై అంటూ ఈ వానరులందరూ కలిసి బయలుదేరి పెద్ద సైన్యం దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతోంది. సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ రకరకాలైనటువంటి చెట్లు, ఆ చెట్ల నిండా పళ్ళు, ఆ పళ్ళన్నీ తింటూ ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా అక్కడ కాలం గడుపుతున్నారు. ఆ కాలం గడుపుతూ అంత సంతోషంగా ఉన్నటువంటి సమయంలో అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకెళ్లారు. కొంచెం ముందుకెళ్లిన తర్వాత వారికి సముద్రం కనపడింది. ఆ సముద్రపు ఒడ్డున రామచంద్రమూర్తి చెప్పారు, మనం సాగర తీరానికి చేరుకున్నాం. అందుకని మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి రాక్షసుల బారిన పడకుండా, ఎవ్వరూ వచ్చి ఏ ప్రమాదము కల్పించేటటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఈ వానరములన్నింటినీ 3 భాగములు చెయ్యండి అన్నారు. కొన్ని కోట్ల వానరములన్నిటినీ ఒకవైపు నించోపెట్టారు. కొండముచ్చులన్నిటినీ ఒక పక్కన నించోపెట్టారు. భల్లూకాలన్నింటినీ ఓ పక్కన నించోపెట్టారు. అందులోనే వానరములు, గోపుచ్చములు, భల్లూకములు అని 3. ఈ 3 3 కోట్ల కింద నిలబెట్టారు. నిలబెట్టి సిద్ధం చేసి ఆ సముద్ర తీరంలో విడిది చేశారు.
విడిది చేసి ఉన్నప్పుడు అక్కడ వరకు రావడం అంటే సంతోషంగా వచ్చేశారు. ఇక్కడే దాటాలి సముద్రాన్ని. ఎలా కుదురుతుంది? ఆ సముద్రాన్ని చూసేటప్పటికి అది ఉత్తుంగ తరంగాలతో ఎగిసి పడిపోతోంది ఆ సముద్రం. అటువంటి స్థితిలో వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి మహర్షికే చెల్లింది. జీవితంలో ఒక అపురూపమైనటువంటి దర్శనం. అంటే నా చిన్నతనంలో నేను ఏలూరులో చదువుకునే రోజుల్లో విశాఖపట్నం వెళ్ళి సముద్రం చూడాలని ఉండేది కోరిక. బహుశా ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నా కోరిక బహుశా ఇంటర్మీడియట్ చదువుకుండగా 1973-74 సంవత్సరాల్లో తీరింది. ఒకసారి విశాఖపట్నం వచ్చానప్పుడు. వస్తే సముద్రం చూడాలి, సముద్రం చూడాలి. విశాఖపట్నం వచ్చిన దగ్గర నుంచి సముద్రానికి తీసుకెళ్తారా, సముద్రానికి తీసుకెళ్తారా అని మా బాబాయ్ గారు వాళ్ళ పిల్లల్ని అడిగేవాడిని. అడిగితే రేపు తీసుకెడతానరా, రేపు తీసుకెడతానరా అన్నారు. మా అక్కయ్య పెళ్ళికి వెళ్ళాం. పెడితే ఒక రోజున ఒకడు మా తమ్ముళ్లలో ఒకడు, రారా అన్నయ్య నీకు సముద్రం చూపిస్తాను అని తీసుకెడుతున్నాడు. సముద్రం అంటే ఎలా ఉంటుందిరా? సముద్రం అంటే ఎలా ఉంటుందిరా అంటే ఏం చెప్తావురా బాబు, చాలా నీళ్లుంటే చూపిస్తాను కదా రారా అని కూడా తీసుకెళ్ళాడు. తీసుకెడితే ఘోష వినపడుతోంది కొంచెం దూరానికి, ఏదో ఘోష. ఏమిట్రా చప్పుడు, అదేమిటి అలా ఉంది అన్నాను. అదే సముద్ర ఘోష అంటారా, సముద్రం చప్పుడు రాది అన్నాడు. ఇదేమిట్రా ఇలా ఉంది చప్పుడు అనుకుంటూ ఆ ఎత్తైన సందులోంచి ఇలా మొట్టమొదటిసారి నిలబడి చూసేటప్పటికీ అంత దూరం కనుచూపు మేర నీరే, ఎటు చూసిన ఉత్తుంగ తరంగాలతో ఎగిసి పడుతున్న సముద్రాన్ని జీవితంలో మొట్టమొదటిసారి చూసినప్పుడు ఒక్కసారి అలాగే ఉండిపోతాం, అమ్మ బాబోయ్ అని. అలా ఆ సముద్రం అంటేనే అసలు అలా ఉంటుంది. అటువంటి సముద్రాన్ని వాల్మీకి మహర్షి వర్ణిస్తే ఆ వానరులు చూస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో. పైగా అప్పుడు చీకటి పడింది, వీళ్ళందరూ చేరేటప్పటికి చీకటి పడుతోంది. ఇంకా సముద్రాన్ని దాటడం కుదరదు. అందుకని అందరూ సముద్రపుటొడ్డుని విడిది చేశారు. అయితే మీకు గమ్మత్ ఏమిటో తెలుసా? సుందరకాండలో సముద్రపుటొడ్డున చేరుకున్నటువంటి వానరులకు, యుద్ధకాండలో సముద్రపుటొడ్డున చేరుకున్న వానరులకు ఒక తేడా ఉంటుంది. సుందరకాండలో సముద్రపుటొడ్డున చేరుకున్నటువంటి వానరులందరూ ఇలా తలలు దించుకుని తలకాయలు పట్టుకుని ఈ సముద్రం ఎలా దాటుతామా అని బాధపడుతూ ఉంటారు. అదే రామచంద్రమూర్తితో యుద్ధకాండలో సముద్రం దగ్గరికి వస్తే ఒక్కడికి బెంగ ఉండదు. చూసుకునే పెద్ద తలకాయలు ఉన్నాయి, సుగ్రీవుడు ఉన్నాడు, రామచంద్రమూర్తి ఉన్నారు, లక్ష్మణుడు ఉన్నాడు, మనకెందుకు? వాళ్ళు ఏం చెయ్యమంటే చేసి దాటేద్దాం. దాటడం తథ్యం, రాముడు దాటించేస్తాడు. ఎలా దాటిస్తాడన్నదే మనం చూడాలంతే. దాటడం దాటేస్తానరా, హాయిగా పడుకోండిరా అన్నారు. ఆ కబుర్లు చెప్పుకునేవాడు, ఈ కబుర్లు చెప్పుకునేవాడు, సంతోషంగా మాట్లాడుకునేవాడు. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో, ఇది దాటి వెళ్ళిన తర్వాత నేనేవాడిని కొట్టాలి, నువ్వేవాడిని కొట్టాలి, ఎలా యుద్ధం చెయ్యాలి, ఇది మాట్లాడుకునేవాడే. కానీ ఒక్కడికి ఆ సముద్రం గురించి బెంగలేదు. ఎందుకని? బెంగెట్టుకోవలసిన వాడు అక్కడ ఎవరైనా ఉంటే సుగ్రీవుడు బెంగెట్టుకోవాలి, రామచంద్రమూర్తి బెంగెట్టుకోవాలి, లక్ష్మణమూర్తి బెంగెట్టుకోవాలి నరుడిగా కథని చూస్తే. వీళ్ళకేమీ బెంగలేదు. పిల్లాన్ని వాడిని ఒక్కడిని ఊరే మెడ్రాస్ వెళ్ళరా అంటే మొట్టమొదటిసారి భయంగా ఉంటుంది. నాన్నగారు మిడిల్ బెర్త్ ఎలా వేసుకోవాలండి, దాని మీద ఎవడైనా ఎక్కి పడుకుంటే ఎలా దింపుకోవాలండి అని. అదే తండ్రి గారితో కలిసి ఎడుతున్నాడు అనుకోండి, ఆఖరి నిమిషం వరకు ఎవరో దిక్కుమాల స్నేహితుడు కనపడతాడు, ప్లాట్ఫామ్ మీద వాడితో మాట్లాడుతుంటాడు. ఊరే రారా రైలెక్కరా అని తండ్రి చూసుకోవాలి. ఎందుకని? తండ్రి గారు ఉన్నారు కదా, వీడికి ఏం బెంగ, హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. పక్కన తండ్రి లేకపోతే వాడి పరిస్థితి ఇంకోలా ఉంటుంది. నాన్నగారు లేరు, పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి అని ఇప్పుడు బెంగే. రాముడు పక్కనుంటే ఇన్ని కోట్ల వానరములకు ఏ బెంగ లేదు. అది అక్కడ చిత్రం. మహర్షి అంటారు, చంద్రోదయ సముద్ధూతం ప్రతిచంద్ర సమాకులం చండానిల మహాగ్రాహై కీర్ణం తిమితిమింగిలై. అప్పుడు చంద్రోదయం అయిందిట. ఆ చంద్రుని యొక్క కాంతి సముద్రంలో పడుతోంది. పడి ఆ కెరటాల మీద కదులుతున్నటువంటి నీటి మీద తళుక్కు అని మెరుస్తోంది ఆ కాంతి. చంద్రుణ్ణి చూస్తే సముద్రానికో గుణం ఉంది, పొంగుతుంది. ఆ చంద్రుణ్ణి చూసిన కొద్దీ సముద్రం పొంగుతోందిట. అలా పొంగిపోతున్నటువంటి సముద్రాన్ని, ఆ పైనున్న చంద్రుణ్ణి రెండిటినీ చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉందిట. యథార్థమే. మీరు ఎప్పుడైనా సముద్రపుటొడ్డుకి వెళ్ళి ఒక పౌర్ణమి చంద్రుడు ఉన్నటువంటి రోజు రాత్రి 9:30-10 గంటలకో అప్పటికి అందరూ వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో అయితే బహుశా ఎందుకు కూర్చున్నాడో అని పోలీసులు పట్టుకెళ్ళిపోతారేమో కానీ అలా బీచ్లో కూర్చుంటే చాలా ఉద్విగ్నతతో ఉంటుంది. ఆ హోరు నిజంగా సముద్ర హోరు అంటారే,
ఆ ఘోష ఆ ఘోష, ఆ పున్నమి చంద్రుడు ఎగిసి ఎగిసి పడేటటువంటి కిరణాలు, ఆ కెరటాలు చాలా గమ్మత్తుగా ఉంటుంది. మకరైరాన భోగైశ్చ విగాఢా వాతలోళితా ఉత్పేషుశ్చ నిపేతుశ్చ ప్రవృద్ధా జలరాశయ. మొసళ్లతో పావులతో నిండిపోయినటువంటి ఆ సముద్రపు నీరు గాలి చేత తోయబడుతోందిట. తోయబడి కదులుతోంది ఆ పైనున్నటువంటి నీరు. కిరణములు పడుతున్నాయి. కిరణములు పడుతున్నప్పుడు అంత నీరు గాలికి ఇలా ఇలా కదులుతుంటే పైన ఉన్న ఉపరితలం ఎంత అందంగా ఉంటుందో, ఏదో వెండి పళ్ళెం కదులుతున్నట్టు అంత అందంగా కనపడుతోందిట. అసలు నాకు అనిపిస్తుంది బహుశా ఈ శ్లోకం ఒక్క వాల్మీకి మహర్షికి మాత్రమే అందుతుందేమో అనిపిస్తుంది. ఇంకొకరికి బహుశా ఈ ఊహ కూడా రాదేమో అనిపిస్తుంది. అగ్నిచూర్ణ వివావిద్ధం భాస్వరాంబు మహోరగం సురార్నిలయం ఘోరం పాతాళ విషమం సదా. అగ్నిచూర్ణము అన్న మాట మీరు ఎక్కడైనా విన్నారా? అగ్నిచూర్ణము అంటే బాగా కాలుతున్న నిప్పుల్ని తీసుకొచ్చి గుండ కొట్టేస్తే, నిప్పుల గుండు ఉందనుకోండి, ఇలా అంటే అది పౌడర్ ఫార్ములో ఉన్నటువంటి నిప్పు. అటువంటి అగ్గిగుండ తీసుకొచ్చి సముద్రం పైనంతా చల్లేశారనుకోండి, ఉంటుంది అలా మెరుస్తూ, ఆరిపోతుంది వెంటనే. ఎందుకని? ఇది సముద్రం, అది అగ్ని. కానీ ఆరిపోయే లోపల మాత్రం ఇలా చల్లగానే దానికి నీటితో సంపర్కం కలిగి ఆ పైన ఉన్నటువంటి అగ్గిరవ్వ ఆరిపోయే లోపల నీటి మీద అగ్గిరవ్వ తళుక్కుని మెరుస్తోంది అనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉందిట సముద్రానికి ఉపరితలం. ఎందువల్ల? పైన ఉన్నటువంటి నక్షత్రాలన్నీ సముద్రం మీద ప్రతిఫలిస్తున్నాయిట. ప్రతిఫలిస్తుంటే అగ్గిగుండ అగ్ని చూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేశారా అన్నట్టుగా ఉన్నాయిట. లోపల నుంచి చీకటి పడిపోయిందేమో, ఈ మొసళ్ళు మొదలైనవి నోళ్లు పైకి పెట్టి చూస్తున్నాయిట. అందులోంచి పావులు, తిమింగలాలు మొదలైనవి పైకి వస్తున్నాయిట. అంత భయంకరంగా ఉందిట ఆ సముద్రం. సాగరంచాంబరం ప్రఖ్య అంబరం సాగరోపమం సాగరంచాంబరం చేతి నిర్విశేషమదృశ్యత. మహర్షి అంటారు, ఆకాశం సముద్రంలా ఉందిట, సముద్రం ఆకాశంలా ఉందిట, ఆకాశానికి సముద్రానికి తేడా తెలియట్లేదుట. అసలు ఆ మాట ఎంత గమ్మత్తు చూడండి. ఆకాశం మీరు ఎంత చూసినా ఇలా నిలబడి, ఇటు ఆకాశం, వెనక ఆకాశం, ఇటు ఆకాశం, ఇటు ఆకాశం కనబడుతుంది. సముద్రం దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి, ఇటు సముద్రం, ఇటు సముద్రం, ఇటు సముద్రం, మధ్యలో ఎక్కడ ఒక మట్టి దిబ్బ కనపడదు. ఆకాశం సముద్రంలా కనపడుతోందిట, సముద్రం ఆకాశంలా కనపడుతోందిట. ఆకాశం సముద్రంలాగా, సముద్రం ఆకాశంలాగా రెండు ఒకదానిలో ఒకటి కనపడుతున్నాయిట. అంటే ఇవాళ ఎంత గమ్మత్తు. కిందనున్న దాన్ని పైకి తీసుకెళ్లారు, పైన ఉన్నదాన్ని కిందకి తీసుకొచ్చారు తన యొక్క ఊహాశక్తి చేత మహర్షి. అంత గొప్పగా ఉంటే సంపృక్తం నభసాభ్యంభ సంపృక్తం చ నభోంభస తదృగ్రూపేస్య దృశ్యేతే తారారత్న సమాకులే. ఆకాశము సముద్రము రెండూ కలిసిపోయినట్టున్నాయిట. యథార్థమే మీరు దూరంగా చూస్తే ఆకాశం సముద్రం రెండు ఒకదాంతో ఒకటి కలిసిపోయినట్టుంటాయి. అలా కలిసిపోయినట్టు ఉండడంలో ఉన్నటువంటి అందం ఏమిటంటే, కలవాలి అంటే ఏదో ఒక సమాన ధర్మం ఉండాలిగా. నేను ఒక స్నేహితుణ్ణి స్నేహం చేశాననుకోండి, నాకు అతనికి స్నేహం చేశాము, కలిసి ఉన్నాము అంటే అతనికి నాకు కలవడానికి ఏదో ఒక సమాన ధర్మం ఉండాలి. అలా సమాన ధర్మం లేకపోతే అతను నేను కలిసి ఉండం కదా. అందుచేత కలిసి ఉండడానికి ఒక సమాన ధర్మం కనపడుతోంది. ఏమిటా సమాన ధర్మం అంటే, ఆకాశంలో తారకలు ఉన్నాయిట, సముద్రంలో రత్నాలు ఉన్నాయిట. అవి అలాగే తళుక్ 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 అని మెరుస్తూ ఇక్కడి నుంచి చూస్తే రత్నాలు మెరిసినట్టు మెరుస్తూ ఉంటాయి. సముద్రంలో రత్నాన్ని బయటికి తీసుకొచ్చి చూసిన అంతే, తళుక్ తళుక్ అని ఇది మెరుస్తూ ఉంటుంది. అందుకని రెండింటికి స్నేహం చెయ్యడానికి, ఒకదాంతో ఒకటి కలిసి ఉండడానికి ఏమిటి సమాన ధర్మం అంటే, దానికి తారకలున్నాయిట, దీనికేమో రత్నాలున్నాయిట. అందుచేత రెండు ఆకాశము సముద్రము ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయిట. సముత్పతతి మేఘస్య వీచిమాలా కులస్య చ విశేషో నద్వయో రాశి సాగరాస్యాంబరస్య చ. చిత్రం ఏమిటంటే, ఆకాశమేమో కదులుతున్నటువంటి మేఘాలతో కూడి ఉందిట,
కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంటే కదులుతున్నటువంటి తరంగాలతో సముద్రం ఉంది. రెండూ సమానంగా ఉన్నాయట. సాధారణంగా ఆకాశానికి సముద్రానికి పోలిక చెప్పరెవరు. మహర్షి ఆకాశాన్ని సముద్రంతో పోల్చి ఎంత అందమైన మాటలు మాట్లాడారో చూడండి. అంటే ఎక్కడా కూడా అసలు అంతు తెలియనంత దూరం విస్తరించిపోయి ఉంది ఆ సముద్రం. అంత విస్తరించిపోయి ఉన్నటువంటి సముద్రాన్ని చూసి అక్కడ వానరులందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోతే రామచంద్రమూర్తి ఒక్కరు మాత్రం సీతాదేవిని తలుచుకొని మనస్సులో బాధపడుతూ ఆ ఒడ్డున కూర్చుని ఒక మాట అంటారు. సీతమ్మ అవతల లంకాపట్టణంలో ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా, నిన్ను సీతమ్మ చూసుంటుంది. అలా చూడబడినటువంటి నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి గాలి వస్తోంది, సీతమ్మ తల్లికి తగిలిన గాలి వచ్చి నాకు తగిలితే నాకు ఉపశాంతి కలుగుతుందంటారు. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. అంతగా స్త్రీవాంఛ కలిగిన వాడు రాముడు అనుకోండి, ఎందుకన్ని మాటలు భార్యని తెలుసుకోవడం అంటే అది స్త్రీవాంఛ అనుకోండి. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమైన రామచంద్రమూర్తి స్త్రీ గురించి వెతుక్కోక్కర్లేదు. ఆయనకి కావలసింది ధర్మపత్ని. ఇది నరుడిగా రాముడు చూపిస్తున్నాడు. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం కామము విషయంలో కేవలము ధర్మపత్ని యందు మాత్రమే ఉండాలి ఆ కోరిక, అన్యుల యందు ఉండడానికి వీల్లేదు. అందుకని రాముడికి జ్ఞాపకం వచ్చేది సీతమ్మ మాత్రమే జ్ఞాపకం వస్తుంది. ఆ కోణంలో మాట్లాడవలసి వస్తే ఒక్క సీతమ్మ గురించే మాట్లాడతారు. అందుకని 1-4 మాటలు మహర్షి వర్ణన చేస్తారు తప్ప, లేకపోతే అస్తమానం రాముడికి సీతమ్మ గుర్తొస్తోంది, నేను ఈ మదనతాపాన్ని తట్టుకోలేకపోతున్నాను, సీతమ్మ మించి వచ్చిన గాలి నాకు తగిలితే బావుణ్ణు, ఈ మాటలు పైకి పేలవంగా కనిపిస్తాయి. కానీ అది కాదు దాని ఉద్దేశ్యం. ఆయన స్త్రీ ఆర్తి కలిగిన వాడు కాడు, ధర్మపత్ని యందు మనస్సు ఉన్నవాడు. అది ఉత్తమ లక్షణం. తనకి తన భార్య యందు మనస్సు ఉంటే అది ఉత్తమమైనటువంటి గృహస్థు యొక్క లక్షణం, అందులో దోషం లేదు. పరకాంత యందు మనస్సు నిలబడితే అది ప్రమాదహేతు. పరకాంత యందు నిలబడినవాడు, మనస్సు నిలబడినవాడు ఆవలి ఒడ్డునున్నాడు, వాడు పతనం అయిపోతాడు. తన భార్య యందు మనస్సున్నవాడు ఈవలి ఒడ్డునున్నాడు, ఈయన వృద్ధిలోకి వస్తాడు. ఈ రెండూ చూపించటానికే మహర్షి ఇద్దరి చేత మాట్లాడిస్తారు. ఎవరి మనస్సు ఎక్కడుందో చెప్పిస్తారు ఒకసారి మనకి. రావణుడు కూడా చెప్తాడు, నాకు ఎక్కడుంది మనస్సు అంటే సీతమ్మ దగ్గర ఉందని చెప్తాడు. రాముడు చెప్తాడు, నా మనస్సు సీతమ్మ దగ్గర ఉందని. రాముడు గెలిచాడు, రావణుడు చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఉండకూడని చోట రావణుడి మనస్సు ఉంది, ఉండకూడదు మనిషికి. నరుడై పుట్టిన వాడికి తన మనస్సు తన కాంత యందు ఉండాలి, స్త్రీకి తన మనస్సు తన భర్త యందు ఉండాలి. ఇలా ఉండకపోతే అది పతనహేతు అయిపోతుంది, మూలఘాతి, శరీరాన్ని పడగొడుతుంది. ఇది చూపించడానికి సీతమ్మ తల్లి గురించి రామచంద్రమూర్తి పరివేదనని పొందారు. పరివేదనని పొందిన తరువాత అక్కడ నుంచి ఎలా ఈ సముద్రాన్ని దాటడమని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తుండగా ఒక్కసారి మహర్షికున్న గొప్పతనం ఏమిటంటే అది చీకటి పడిపోయింది కదా, అప్పుడే సమాలోచనలు అవి చేయరు. అన్ని ప్రాణులు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం. సముద్రపుటొడ్డు అంత దూరం నడిచి వచ్చారు కాబట్టి వానరులందరూ విశ్రమించారు, అర్థమైపోతోంది. కాబట్టి ఇప్పుడు రాత్రి మేల్కొని ఉండేవాడి దగ్గరికి వెళ్ళాలి పరిస్థితి. అందుకని సడన్ గా ఏం చేస్తారు, ఓవర్ టు ఢిల్లీ లైవ్ టెలికాస్ట్ అని ఒక్కసారి సీన్ మారుస్తారు. అందుకని లంకాపట్టణంలోకి తీసుకెడతారు మహర్షి. అది రచనా వైచిత్రం. అంటే సమయాసమయములు లేకుండా, సందర్భాసందర్భములు లేకుండా తీసుకెళ్ళకూడదు. రచన జరిగేటప్పుడు అంత అందంగా జరగాలి. సర్గ విభజన చేసుకోవడంలో, ఆ తారతమ్యం చూపించడంలో ఎంత గంభీరంగా నడుపుతారో చూడండి. లంకాపట్టణంలో రావణాసురుడు కూర్చునున్నాడు, చుట్టూ మంత్రులు కూర్చునున్నారు. చాలా దీనంగా తలకాయ దించుకుని కూర్చుని ఉన్నాడు. ఎందువల్ల ఇవాళ అలా తలదించు కూర్చోవడం, చుట్టూ ఉన్న వాళ్లతో అంటున్నాడు, చాలా ప్రమాదం, జరగకూడని పని జరిగిపోయింది. ఏమిటి వాడి బాధ? మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, రావణాసురుడు బాధపడితే దేనికి బాధపడతాడంటే వాడికి అవమానం జరిగితే వాడేం బాధపడ్డావు, వాడిని ఎవరైనా తిడితే వాడేం బాధపడ్డావు, వాడిని ఎవరైనా కొడితే వాడేం బాధపడ్డావు. వాడి దుష్ట లక్షణాలు వాడికి ఎప్పుడు ఉంటాయి. వాడి ఆక్రోశం అంతా ఎప్పుడు ఉంటుందంటే తన వారి ముందు తాను చులకనైపోతే మాత్రం వాడు చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే వాడికి ఒక లక్షణం, అందరూ వీడు చాలా గొప్పవాడని నమ్మాలి.
వీడి బతుకు ఏమిటో బయట పడిపోయింది అనుకోండి, వీడు చాలా బెంగెట్టుకుంటాడు. ఎందుకని వీడి బతుకు బయట పడిపోయింది. స్వామి హనుమ వచ్చారు, వచ్చి వీడి కొడుకుని చంపేశారు, వీడిని వీడి ప్రాసాదాన్ని కూడా దెబ్బ కొట్టారు, లంకనంతటినీ కాల్చేశారు, కొన్ని లక్షల రాక్షసుల్ని సంహరించారు. సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అని చెప్పినట్టుగానే మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెనక్కి వెళ్ళిపోయారు. అందుచేత వాడి వాళ్ళ తలకాయ ఉంచుకున్నాడు. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పరిస్థితి వేరొకరికి జరిగి ఉంటే, ఇందులోంచి వాడు ఒక గుణపాఠం నేర్చుకొని ఉంటే రావణాసురుడి జీవితం వేరొక రకంగా ఉండేది. కానీ వాడి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే వాడి గొయ్యి వాడు తవ్వుకుంటాడు. అయితే మీరు ఈ విషయాన్ని ఒక్క రావణాసురుడి యొక్క పాత్ర యందు మాత్రమే పెట్టి చూస్తే రామాయణం వినడం వల్ల ఉండేటటువంటి ఫలితం ఉండదు, రామాయణం చదువుకోవడం వల్ల ఫలితం ఉండదు. బలహీనత అన్నది మనిషిని పడగొట్టేటటువంటి స్వభావం ఎక్కడుందో చూపిస్తారు. వాడు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఒక ప్రశ్న వేశాడు. అది ఎంత గమ్మత్తైన ప్రశ్న వేశాడంటే, నేను సీతమ్మని అపహరించిన విషయం మీ అందరికీ తెలుసు కదా, ఇవాళ రాముడు నా మీద యుద్ధం చెయ్యడం కోసమని బయలుదేరి వస్తున్నాడు. నిన్నటి రోజున హనుమ ఒక్కరే వచ్చి ఈ లంకాపట్టణాన్ని ఎంత పీడించారో మీరు చూశారు. నాకు చాలా సిగ్గుగా ఉంది ఈ మాట చెప్పడానికి. నలుగురు కలిసి ఏ మాట చెప్తే మనం ఆ మాట కానీ పాటిస్తే దానివల్ల ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. రాముడు ఉత్తర తీరానికి వచ్చేసాడు, ఎలాగో అలా దక్షిణ తీరానికి వచ్చేస్తాడంటే వాడికి తెలుసు రాముడు దాటేస్తాడు సముద్రాన్ని, దక్షిణ తీరానికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత రామలక్ష్మణులతో మనం యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది వానరులతోటి. కాబట్టి మనం ఏం చెయ్యాలి, ఇప్పుడు మీ అందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి అని వాడు ఒక మాట చెప్పాడు. మంత్రులందరూ కలిసి ఏకాభిప్రాయంగా చెప్పినటువంటి మాట ఉత్తమమైనటువంటి మాట. మంత్రులు తమలో తాము విభేదించుకుని తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒకటిగా చెప్పిన మాట మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి ఎవరి మానాన వాళ్ళు తలో మాట చెప్తే అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి అన్నాడు. మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. వాడికి యుద్ధం ఎందుకు వస్తోందో వాడికి తెలుసు. ఎందుకు వస్తోంది యుద్ధం? సీతమ్మ తల్లిని వాడు తేవడం వల్ల వచ్చింది. యుద్ధం ఎందుకు ఆగిపోతుంది? సీతమ్మ తల్లిని తీసుకెళ్ళి ఇచ్చేస్తే యుద్ధం ఆగిపోతుంది, అది కూడా వాడికి తెలుసు. వాడు ఇవ్వడన్న విషయం వాడికి తెలుసు. కాబట్టి వచ్చిన వాడిని మీ అందరూ కలిసి చెప్పండి అంటే ఏం చెప్పాలని వాడి ఉద్దేశం ఇప్పుడు అంటే, అదేంటండి బరేవరే రానివ్వండి కొట్టేద్దాం అనాలి. అంతేకాని ఇందులో ఎవడైనా లేచి వద్దండి సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేద్దామంటే మన గొడవ ఎందుకన్నారు అనుకోండి, వాడు తట్టుకుంటాడా? వాడు ఒప్పుకుంటాడా మాటని? వాడు ఒక్కనాటికి ఒప్పుకోడు. సలహా ఎవడికి చెప్పాలంటే సలహా చెప్పడానికి కూడా కొంత సమర్థత ఉండాలి. సలహా అడిగేటప్పుడు సమర్థత కలిగిన వాణ్ణి సలహా అడగాలి. రాముడు అడగడానికి రావణుడు అడగడానికి తేడా స్పష్టంగా కనపడుతుంది మీకు. రావణుడు సలహా అడిగితే దానికి ప్రమేయం ఉన్నవాడు లేనివాడు అందరూ మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. అవసరం ఉన్నంత మేర తనని అడిగినవాడు మాత్రమే సలహా చెప్పాలి. ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మాట్లాడకూడదు. ఇది రావణ సభలో కనపడుతుంది మీకు. రామసభలో అలా ఉండదు. ఆయన అడుగుతారు మాట్లాడమని, అడిగితే అప్పుడు మాట్లాడతారు. మాట్లాడే ముందు ఒకటి చెప్తారు, నీకు అన్నీ తెలుసు మేము చెప్తున్నామని చెప్తారు. తాను తీసుకున్న నిర్ణయం ఎందుకు ఖచ్చితమో రాముడు చెప్తాడు, రావణుడు అలా చెప్పడు. ఇంతే తేడా. పతనమైపోయేవాడు ఎలా ఉంటాడో వృద్ధిలోకి వచ్చేవాడు ఎలా ఉంటాడో మహర్షి చూపిస్తారు. అందుకని అందరినీ పిలిచాడు. పిలిచి మీ అందరూ నాకు సలహా చెప్పండి అన్నాడు. ఈ మాట అసలు వాడు ఎప్పుడు అడగాలి? వాడు నిజంగా ధర్మాత్ముడైతే, అంతా మంత్రులు చెప్పినట్టే చేసే అలవాటు ఉన్నవాడైతే సీతాపహరణం చేసే ముందు అడగాలి వాడు. ఆ రోజు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు అరణ్యకాండ చెప్పినప్పుడు చెప్పాను. అప్పటిదాకా కూర్చున్నవాడు అకస్మాత్తుగా మంత్రులందరినీ మీరు ఇంకా వెళ్ళి రండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా వాడు వాహనశాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాహనం ఎక్కి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవ్వరికీ తెలియదు వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో, ఏం చేయడానికి వెళ్ళాడో. వాడు ఎవరినీ సంప్రదించలేదు. ఎవరికీ చెప్పకుండా ఉపద్రవం తెచ్చుకున్నాడు. ఇప్పుడు దాన్ని 10 మంది నెత్తి మీద రుద్దడానికి, తన నిర్ణయం సభ ఆమోదించేట్టు చెయ్యడానికి
ఇంతకన్నా చెప్పడానికి ఏముందిరా, చెప్తే మాత్రం వాడు వింటాడా అన్న స్థితిలో చెప్పించడానికి సభ. అంటే అక్కడ జరిగే నిర్ణయాలు ప్రజలకి పనికొచ్చేవి, రాజ్యానికి పనికొచ్చే నిర్ణయాలు ఆ సభల్లో జరుగుతాయా? జరగవు. ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి మహర్షి. అదే దశరథుడు మాట్లాడితే సభలో ఎలా ఉంటుంది? ఎవరా ఇన్నాళ్ళు పరిపాలించాను, నాలో లోపం ఏమిటిరా, మీకు ఎందుకు రాముడు రాజుగా కావాలని అడుగుతాడు. అవతల వైపు నుంచి ఖచ్చితమైన సమాధానాన్ని వెతుక్కుంటాడు. తను నిర్ణయం చేసి అవతల వారి మీద రుద్దుతాడు రావణాసురుడు. ఇంతే తేడా. అందుకని ఇవన్నీ దేనికి రావణాసురుడి కంటే ఒక పరికరాలు, ఉత్తినే. ఇవన్నీ వాడు చెప్పినట్టు చేస్తున్నాడు. వాడు చాలా రాజనీతజ్ఞుడై శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలిస్తున్నాడు అనిపించుకోవడానికి ముద్ర వేయించుకోవడం తప్పించి యథార్థములకు వాడు వాళ్ళందరినీ సంప్రదించి చేసే నిర్ణయాలు ఏముండవు. వాడి మనసులో ఎప్పుడు చేస్తారు వాడి నిర్ణయాలు. అంటే వీళ్ళు కూడా ఎటువంటి వాళ్ళంటే రాజా రాక్షస రూపేణ వ్యాఘ్ర రూపేణ మంత్రిన అని. ప్రభువు మంత్రి ఒక తేడా ఉంటుంది. మారీచుడు చెప్తాడు అరణ్యకాండలో, రాజు దారి తప్పితే మంత్రి అన్నవాడు చెయ్యవలసినటువంటి పని ఏదైనా కానీ ఒక్కసారి మళ్ళీ ఆ రాజుని మార్గంలోకి తీసుకురావడం కోసమని ధర్మ ప్రబోధం చెయ్యడానికి మంత్రి ఉంటాడు. తప్పించి మనం ధర్మం చెప్తే ప్రభు ఎలాగో ఒప్పుకోడు కదా అని ప్రభువుకి జేజేలు కొట్టడానికి మంత్రులు ఉండకూడదు. కానీ రావణుడి దగ్గర ఉన్న మంత్రుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు చూడండి. వాళ్ళన్నారు రావణాసురుణ్ణి చూసి, దీనికి ఎందుకు ప్రభు మీరు ఇంత బెంగ పెట్టుకుంటున్నారు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు? నిన్నటి రోజున హనుమ వచ్చి లంకాపట్టణాన్ని అంతటినీ ధ్వంసం చేశారంటే మేము అదంతా ఆలోచించాం, ఎక్స్పెక్ట్ చేసాం ఏంటండి అంటాం మనం. అదే మాట వాళ్ళ, అది రాక్షస బుద్ధి. తన తప్పిదాన్ని తాను ఒప్పుకోలేక చాలా జారుడు మిట్లు కొన్ని ఉంటాయి. ఒక్కొక్కడు మాస్టర్ కొంచెం మీరు ఈ ఉపకారం చేసి పెట్టగలరా అండి అని అడిగారు అనుకోండి, మరి అలా అనుకోకండి, నేను ఈ ఉపకారం మీకు చేయలేకపోతున్నాను అన్నాడు అనుకోండి, ప్రమాదం ఏం లేదు. మన వల్ల అవదు మాస్టర్ అంటాడు. మన వల్ల ఏంటి, అడిగింది నిన్నే. నాకు నేను చేయలేనని చెప్పు ఏకవచనంలో, బహువచనం ఎందుకు అంటే ఒకడిగా అసమర్థతను ఒప్పుకోలేడు, 10 మందితో కలుస్తాడు. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఒక సంఘటన. అంటే అమాయకత్వం జ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే, నేను విశాఖపట్నంలో ఆంధ్రా బ్యాంక్లో ఉద్యోగం చేసే రోజుల్లో సాయంకాలం ట్రైన్లో ఇంటికి వచ్చాక, ఆ రోజుల్లో కాఫీ అలవాటు ఉండేది కాదు, మా అమ్మగారు పాలు అక్కడ ఎడితే తాగుదాం అనుకున్నాను. చిన్న పిల్ల ఉండేది జ్యోత్స్న అని పక్కింట్లో. అది పరిగెత్తుకుంటూ మామయ్య గారు మామయ్య గారు అంటుండేది. మామయ్య గారు అంటూ పరిగెత్తుకొచ్చింది. అది రావడంలో పాలు తన్నేసింది. తన్నేసి ఏడుస్తోంది, పాలు పడిపోయాను. మా అమ్మ లోపల నుంచి వచ్చింది, ఏరా పాలు పడేసామంది. అమ్మ పాలు పడిపోయామ్మా అన్నాను. అంటే అదేంది ఏడుస్తూ, పాలు పడిపోలేదమ్మమ్మా నేను తన్నేశానంది. పాలు పడిపోలేదమ్మమ్మా పాలు తన్నేశానికి పాలు పడిపోయాయికి ఎంత తేడా ఉంది. పాలు పడిపోయా, పాలు పడిపోలేదు, నువ్వు తన్నేస్తే పాలు పడిపోయాయి. మనం కాఫీ ఒలికిపోయిందంటాం, కాఫీ నువ్వు తాగేస్తేనే తాగేశానంటాం. కాఫీ ఎందుకు ఒలికిపోతుంది? కాఫీ ఒలికిపోలేదు, నువ్వు ఒలకబోసేసావు. పొరపాటున నా చెయ్యి జారి నేనే కాఫీ ఒలకబోసాను అనం మనం. జీవితంలో అబద్ధం అంతగా అలవాటైపోయింది. అలవాటైపోయి కాఫీ ఉలికిపోయింది, నీళ్లు ఉలికిపోయాయి, పాలు ఉలికిపోయాయి. జరిగిన కర్మ చెప్తాడు, కారణం చెప్పడు, దాస్తాడు. ఎలా పడిపోయాయి అని అడగాలి. తినేస్తావు, చెప్పాలా జారిపోయింది చెయ్యి అని అప్పుడు అంటాడు. అది చెప్పడానికి మనసు ఒప్పదు. అదే రాక్షస ప్రవృత్తి. ఒక చిన్ని రావణాసురుడు ఉన్నాడు ఇంతంత బుర్రకాయలతో. దాన్ని ఎదగనిస్తే వాడు పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు. పిల్లల దగ్గర నుంచి ఇది సహజంగా జ్ఞానమే ఉంటుందన్నమాట. దాన్ని బట్టి తర్వాత తలకాయలు పెరుగుతాయన్నమాట అనిపించింది నాకు ఆ పిల్ల మాట చూస్తే. ఓహో, పసిపిల్ల కదా, ఈమెలో రాముడు ఉన్నాడు, పెద్దవాణ్ణి అయ్యాను కదా, నాలో రావణుడు ఉన్నాడు, అందుకని కదా పాలు తన్నేశానమ్మగారు అని ఎదేడుస్తోంది, పాలు పడిపోయాయమ్మా అని నేనంటున్నాను. ఈ శరీరానికి వచ్చిన వయస్సుకున్న ప్రయోజనం ఏమిటి? వయస్సు రాని ఆ పిల్లకున్న జ్ఞానం ముందు నేను ఎందుకు పనికొస్తాను రా అనిపించింది. అందుచేత రాక్షస బుద్ధి అంటే అదే. ప్రతి చిన్న విషయంలోనూ తప్పు దాచి మాట్లాడే ప్రయత్నం. ఎంత వారు చుట్టూ ఉన్న రాక్షసులు ఎలా మాట్లాడతారో చూడండి. తయాభోగవతీంగత్వ నిర్జితా పన్నగాయుధి కైలాస శిఖరావాసి యక్షైర్బహుభిరావృత సుమహత్ కథనం కృత్వా వస్యస్తే ధనధకృత దానవేంద్రో మధుర్నామ వీర్యోత్సిక్తో దురాసద విగృహ్య వశమానీత కుంభీనస్యా సుఖావః
రావణా నువ్వు ఎందుకు బెంగపెట్టుకుంటావు? నువ్వు ఒకనాడు తలుచుకుంటే ఉత్తర దిక్కుకు వెళ్లి హిమాలయ పర్వతాల మీదున్న మీ అన్నయ్య గారైనటువంటి కుబేరుడితో యుద్ధం చేసి ఆయన్ని పట్టుకుని నిగ్రహించి ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చావు. ఆయన ఉన్న ఇంట్లోంచి ఆయన్ని తరిమేసి లంకా పట్టణాన్ని నీదిగా స్వాధీనం చేసుకున్నావు. నీ తోడ పుట్టింది, ఆవిడ పేరు కుంభీనస. ఆ కుంభీనస యొక్క భర్త అయినటువంటి వాడు దానవుడు, ఆయన పేరు మధువు. ఆ మధువుని బావగారిని ఓడించి అక్కడి నుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నావు. బావమరిది బతకగోరుతాడని సామెత. ఎప్పుడూ కూడా అక్క చెల్లెలు ఇంటికొస్తే గుర్తేమిటంటే ఇంత పసుపు కుంకం కోసం వస్తుంది. అందుకని అందరికన్నా పెద్ద అతిథి ఎవరు అంటే ఇంటికి అల్లుడు వచ్చేంత వరకు బావమరిదే. అక్క చెల్లెల భర్త వస్తే అంత గౌరవంగా చూడాలి. ఎందుకంటే బావమరిది బతకగోరుతాడని పేరు. అందుకే పీటల మీద కూర్చుంటే ముందు పుట్టింటి వారు వచ్చారా అండి అని మామగారు లేకపోతే బావమరితో బట్టలు పెట్టిస్తారు. ఆఖరికి ఒకవేళ ఏదైనా జరగరానిది ఇంట్లో జరిగితే 11వ రోజున స్నానం చేసేసిన తర్వాత బావమరిదిని బట్టలు పెట్టమని బట్టలు కట్టుకుని వస్తాడు. బావా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటావు, సంసారంలో ప్రవేశించమని అడుగుతాడు. బావమరిది యొక్క పదవి అంత గొప్పది. ఆఖరికి ఆయన కూతురు బుట్టలో కూర్చోపెట్టి ఎత్తాలంటే మేనమామల ముద్దు మేలైన ముద్దు, వాడు వచ్చి ఆ బుట్ట ఎత్తుతాడు. ఇంత గొప్ప పదవిలో ఉండవలసిన రావణాసురుడు అప్పచెల్లెలి భర్తని కొట్టి బావగారిని కొట్టి అక్కడి నుంచి వస్తువులు తెచ్చుకున్నాడు. వాడి వీరోచిత కర్మలు వీళ్ళు చెప్తున్నారు. అది చెప్పడానికి మంత్రులు సిగ్గుపడాలి. వాళ్ళు దీన్ని కీర్తిస్తున్నారు. మీ అన్నయ్యని కొట్టావు, లంక తెచ్చావు. మీ అన్నయ్యని కొట్టావు, పుష్పక విమానం తెచ్చావు. మీ చెల్లెల్ని కొట్టావు, మధువును ఓడించావు. నిర్జితాస్తే మహాభాగో నాగాగత్వారసాతలం వాసుకి తక్షక శంభో జటీచ వశమాహృత. ఇక్కడతో వదిలిపెట్టలేదు, పాతాళలోకానికి వెళ్ళావు. పాతాళలోకానికి వెళ్ళి పాతాళలోకంలో ఉండేటటువంటి నాగులందరినీ గెలిచావు. అక్కడ తక్షకి, శంఖుడు, జటి మొదలైనటువంటి వాళ్ళందరినీ ఓడించావు. అపారమైనటువంటి కీర్తి గడించావు. వాళ్ళతో వదిలిపెట్టావా? అక్కడతో వదిలిపెట్టలేదు. అక్కడి నుంచి దేవేంద్రలోకానికి వెళ్ళావు, దేవేంద్రుడిని ఓడించావు. అక్కడి నుంచి ఇంకా దారుణం యమలోకానికి వెళ్ళావు, యమధర్మరాజు గారిని ఓడించావు. యముడు నిన్ను చూసి పరిగెత్తి పారిపోయాడు. పారిపోతే ఆ సైన్యాన్నంతటినీ చితక్కొట్టావు. చితక్కొట్టి తిరిగి వచ్చావు. ఎందుకు యముడిని వెళ్ళి కొట్టడం? వీడు ఆయన పని ఏమిటంటే టైం అయిపోయిన వాడిని ఆయన తీసుకెడతాడు. అంటే వీడి చేత కొట్టబడని వాడు ఉండకూడదు ప్రపంచంలో, అంత చేతి దురదున్నవాడు. అందుకని ఇంతమందిని కొట్టావు. నువ్వు భయపడ్డావేమిటి? నువ్వు భయపడకూడదు. నీకు ఏ శక్తి లేదు కనుక నీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా? ఇంద్రజిత్ ఒక్కడు చాలు. ఎందుచేత ఆయనకి మాహేశ్వర దత్తమైనటువంటి శక్తి ఉంది. అతను కాని హోమం చేసి ఒక్కసారి రథం ఎక్కాడా, ఆ రథం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత దిక్కుల్ని విదిక్కుల్ని కప్పేస్తాడు. కప్పేస్తే ఎవరికి ఏమీ కనపడవు. ఆకాశంలో తిరుగుతాడు. తిరిగి కొన్ని అక్షౌహిణీల సైన్యాన్ని పడగొడతాడు. అంత పడగొట్టగలిగినటువంటి ఇంద్రజిత్ ఒకనాడు దేవతల మీద యుద్ధం చేసి దేవేంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేశాడు. బంధీకృతుణ్ణి చేసి రథం ఎక్కించి తీసుకొచ్చి లంకలో పారేశాడు. పారేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. తప్పురా, దేవేంద్రుణ్ణి కట్టి తీసుకురావడం ఏమిట్రా లంకకి, ఆయన పదవిలోకి ఆయన్ని పంపించేయండిరా అంటే వీడు పేరు ఎట్టుకున్నాడు. నా పేరు ఇంద్రజిత్ అన్నాడు. వాడు అప్పటి నుంచి ఇంద్రుణ్ణి గెలిచి కట్టి తీసుకొచ్చాను, అందుకని నా పేరు ఇంద్రజిత్ అన్నాడు. అందుకని అటువంటి ఇంద్రజిత్ ఉన్నాడు. ఆ ఇంద్రజిత్ కాని యుద్ధానికి వెళ్ళాడా? ఇద్దరు రాజకుమారులు, వాళ్ళు ఎక్కడ నిలబడతారు? పైగా పూర్వం ఈ భూమండలం మీద ఎందరో ఉత్సాహవంతులైన రాజకుమారులు కొన్ని లక్షల మంది ఉండేవారు. వాళ్ళందరూ రావణ నీ చూపు పడనన్నాళ్ళు బతికారు. నువ్వు ఎంతమందిని చంపేశావు? ఏమిటి కారణం? కారణం ఏం లేదు, చంపేశాడు. మయుడని ఒక దానవుడు ఉండేవాడు. ఆయనకో కూతురు ఉండేది, ఆవిడ పేరు మండోదరి. ఆ మయుడు ఒక రోజున ఆ మండోదరిని తీసుకుని అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు. ఈయన అటుగా వెళ్ళిపోతున్నాడు. ఈ మయుణ్ణి చూశాడు, మండోదరిని చూశాడు. చాలా బాగుంది అమ్మాయి, నాకు ఇస్తావా ఇవ్వవా అన్నాడు. వీడికి భయపడిపోయి ఆ మండోదరిని ఇచ్చి వివాహం చేశాడు. ఆవిడ్ని తీసుకొచ్చి పట్టమహిషం చేసుకున్నాడు. వీడు సంపాదించుకున్నది ఆఖరికి భార్యతో మొదలుపెట్టి వీడి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంకోళ్ళని కొట్టి తీసుకొచ్చి పెట్టినవి. వీడి చరిత్ర ఎంత అందంగా చెప్పిస్తారంటే మహర్షి, ఎక్కడా కూడా మళ్ళీ అందులో ఏం తప్పు మాట కానీ తగ్గించి మాట్లాడడం కానీ ఉండదు. ఇది చాలా గొప్ప విషయంలా కనపడింది ఆ మంత్రులందరికీ. వీళ్ళు కీర్తిస్తున్నారు రావణాసురుణ్ణి. అటువంటి నువ్వున్నావు.
ఎందుకు బెంగెట్టుకోవడం? అందులో ప్రహస్తుడు అని ఒకడు ఉన్నాడు. నిన్న మొట్టమొదటి రోజున మాట్లాడితే స్వామి వాడి ఇంట్లో నిప్పెట్టారు తీసుకెళ్ళి. వాడంటాడు, నువ్వు ఎందుకు భయపెడతావు? రావణా, నువ్వు బెంగ పెట్టుకోకు, నేనొక్కడిని విడితే చాలు, ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించి వచ్చేస్తాను. పెద్ద లెక్క పిల్లల్ని కొట్టడం. నిన్నటి రోజున హనుమని పట్టుకోలేకపోయామంటే దానికి ఒక కారణం ఉంది. మేమందరం ఏం చేస్తుందిలే వానరం అని చెప్పి ప్రమత్తంగా ఉన్నాం. ఏదో అల్లరి చేశాడు, ఆ కోతి ఏం చేస్తుంది అనుకున్నాం, పారిపోయింది. మేము సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి పారిపోయింది. అదే వీడు బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ పంపించాడు నిన్న. వీడు తన దోషాన్ని గుర్తెరగడు, విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించే వాళ్ళని చుట్టూ పెట్టుకున్నవాడు వీడు దేనికి పనికొస్తాడు? నిజంగా రామలక్ష్మణులు వచ్చిన రోజున వీడు బ్రతికి బట్ట కట్టడు. అందుకే అత్యంత ప్రమాదకరమైనదేది అంటే నిన్ను నిరంతరము పొగడ్డమే పనిగా ఉన్నవాడు పక్కనుంటే నీవు గోతులో పడిపోతున్నట్టే లెక్క. ఎందుచేత బుద్ధికి అలవాటైపోతుంది ఇంకా అస్తమానం పొగిడించుకోవడం. ఎప్పుడో ఎవడో మంచికి ఒక సలహా చెప్పడానికి వచ్చిన దీనికి అలవాటు పడిపోతే మనస్సు ఆ మాట తలకెక్కదు.